వేడి పుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు ప్రచారంలో మాటలు తూటాలు పేల్చుతున్నారు. గెలుపు టీడీపీదని ఒకరంటే కాదు వైసీపీదేనంటూ మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు లక్షల్లో బెట్టింగ్స్ కూడా వేసుకుంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికలు బెట్టింగ్ రాయుళ్లకు వరంగా మారాయి. ఎవరికి వారు అంచనాలు వేసుకుని ఇష్టం వచ్చినట్లు బెట్టింగ్ కాస్తున్నారు. వందలు వేలు కాదు లక్షల్లో ఇవే రేసు గుర్రాలంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి గెలుస్తారని కొందరు, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుస్తారని మరికొందరు పందేలు కాస్తున్నారు. టీడీపీ నేతలు వైసీపీలోకి, వైసీపీ నేతలు టీడీపీలోకి జంపులతో రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఇన్ని ఓట్లు పడ్డాయని, ఈసారి ఆ పార్టీదే విజయమని శిల్పాపై బెట్టింగ్ వేసిన బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గెలిచారని, ఇప్పుడు ఆ కుటుంబానిదే విజయమంటూ లక్షల్లో బెట్టింగ్ వేసుకుంటున్నారు. ఇదంతా కేవలం ఫోన్లతోనే నడిపిస్తున్నారు. పోలింగ్ బుక్లు ఇవాళ తయారవుతున్నారు. పోలింగ్ బూత్ ఏ బూత్లో ఎంత డబ్బులు వస్తున్నాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఏ గ్రామంలో ఎంత మెజార్టీ వస్తుందో కూడా గ్రామ స్థాయి నుంచి ఇవాళ ఢిల్లీ స్థాయి వరకు కూడా బెట్టింగ్ బుక్లు ఎక్కువైపోయి కోట్ల రూపాయలు ఈ యొక్క బెట్టింగ్ జరుగుతుందని మన మీడియా ద్వారా HMD ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, యాజ్ ఏ ప్రజల తరపున రాజకీయ నాయకులారా ఇకనైనా మారండి. కేవలం నంద్యాల, కర్నూలు ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ పందేలు కాస్తున్నారు. కొందరు గెలుస్తారని బెట్టింగ్ వేసుకుంటుంటే మరికొందరు వచ్చే మెజారిటీపై కాస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం